హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మక్రూని చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. రోజు చేసుకునే విధంగా కాకుండా చికెన్ వేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వేడి నీళ్ళు కాంచుకొని దాంట్లో మక్రూని వేసుకొని ఉప్పు వేసినానండి, పసుపు వేయలేదు. ఉప్పు వేసి ఉడకబెట్టేసి బాగా వడగట్టేసినానండి. తర్వాత పెనం పెట్టుకొని నూనె వేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డ, క్యాప్సికం, క్యారెట్, కొత్తిమీర, కరింపాకు, నుంచి అల్లం మసాలా, చికెన్, పచ్చిమిర్చి, టమోటా, ఆయిల్ కాగిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే రోజు చేసే విధంగా కాకుండా మామూలుగా ఈ మాదిరి చేస్తే చికెన్ వేసుకుంటే బాగుంటుందండి. అందుకనే ఈరోజు మీకు కూడా చూపిస్తున్నాను. అందరూ మామూలుగానే చేసేసుకుంటారు. కొంచెం వేగిన తర్వాత అల్లం మసాలా వేసి 2 స్పూన్లు అల్లం మసాలాలో ఒక 2 ఎర్రగడ్డలు నుంచి కొంచెం ఉప్పు, అల్లము, తెల్లగడ్డ, కొన్ని చెక్క లవంగాలు కూడా వేసి బాగా మిక్సీకి వేసి పెట్టుకున్నామంటే 2 నెలలైనా ఆడిపోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు వేసిన దానివల్ల ఏమవుతుందంటే చెడిపోదు, బాగుంటుంది. మనం వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేనైతే అట్టే చేసుకుంటానండి. ఎవరికన్నా కావాలంటే ఒకసారి కామెంట్ పెట్టండి, నేను అల్లం మసాలా ఎట్టేసాను వేసి చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 నెలలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆడిపోదు, అంత బాగుంటుంది. నేనైతే బయట కొన్నాండి అల్లం మసాలా, నాకు ఇష్టం ఉండదు. ఇట్లా వేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడే కదా, నేను ఎప్పుడు కొనుక్కోను, అసలు ఇష్టం ఉండదు. చూడండి, టమోటాలు, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లగడ్డ, చికెను అన్నీ వేసేసుకొని కలబెట్టి ఆ పక్కన అన్నానికి రెడీ చేసుకుంటున్నానండి. పిల్లలకి క్యారీ పెట్టాలి కదా, అందుకని పొద్దున్నే హడావిడిగా ఉంటుంది. ఈ ఉల్లగడ్డ, క్యారెట్ ఉడికేతలకి చికెన్ కూడా ఉడికిపోతుందండి. దానికోసం సపరేట్గా ఏం అవసరం లేదు. ఉప్పు, కారం అన్నీ వేసాం కాబట్టి బాగానే చికెన్ కూడా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. చెక్క లవంగాలు, కర్ర ఎక్కువ వేసుకోలేదంటే కొంచెమే కదా నేను తీసుకునేది. మక్రూని ఒక 1/4 స్పూన్ కూడా వేయలేదు.
ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదేమో వచ్చేసి ఎగ్ రైస్కి రెడీ చేసినాను. పిల్లోళ్ళు ఎగ్ రైస్ అడిగినారు. అంటే మొన్న చేసి చూపించాను కదా, అందుకనే ఊరికే చూపించాను అంతే. మధ్యాహ్నం క్యారీకి అది. అన్నీ వేసిన తర్వాత టేస్టింగ్ సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి. మిరప్పొడి ఒక కాలు స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి ఒక స్పూను, ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్. బాగుంటుంది టేస్టింగ్ సాల్ట్ వేస్తే, చాలా బాగుంటుంది. ఇప్పుడు వడగట్టుకున్నాం కదా, అది వేసేసి అంతా బాగా కలిసేలా కలపెట్టేసి కాసేపు మూత పెట్టేయాలండి. ఇది మక్రూని మసాలా, అది వేస్తేనే బాగా మంచి స్మెల్ వచ్చేది, టేస్ట్ కూడా బాగుంటుంది. బయట అంగట్లో 5 రూపాయలేమో, చాలా బాగుంటుంది ఆ ప్యాకెట్ వేస్తే. నేను అంతా వేయలేదు, సగం ప్యాకెట్ వేసాను, ఎందుకంటే కారం అన్నీ వేసినాను కదా, అందుకని సగం ప్యాకెట్ వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది అది స్మెల్. ఒక 10 నిమిషాలు మూత వేసి ఉడకబెట్టినామంటే ఈ మసాలా అంతా బాగా చప్పగా లేకుండా మక్రూనికి బాగా పడుతుంది. పక్కన అన్నం అండి ఎగ్ రైస్కి. చూడండి, నా కొడుకులకి వడ్డించాను. నా కొడుకు చాలా బాగుంది, మీరు ట్రై చేయండి, లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నా చిన్న కొడుకు చాలా బాగుందని చెప్తున్నాడు. ట్రై చేయొచ్చు కదా మీరు కూడా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మా వంటలు నచ్చితే, మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ.